హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్ మొబైల్ రిపేర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సాల్వ్ చేయబోయే కేసు గురించి నేను ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఓకేనా? ఇప్పుడు ఒక మొబైల్ ఉంది మన దగ్గర. ఆ మొబైల్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఛార్జింగ్ ఎర్రర్ ప్రాబ్లం ఉంది. సో మనం ఎన్ని బ్యాటరీలు చెక్ చేసినా ఛార్జింగ్ ఎర్రర్ ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్గా ఎందుకు వచ్చిందంటే ఛార్జింగ్ ఎర్రర్ ప్రాబ్లము, కస్టమర్ బ్యాటరీ చేంజ్ చేశారు. అది మదర్ బోర్డ్లో ఉన్న బ్యాటరీ కనెక్టర్కి ఈ బ్యాటరీ కనెక్టర్ మ్యాచ్ అయింది, బట్ ఆ బ్యాటరీ ఆ మోడల్ది కాదు. సో మ్యాచ్ అయింది కదా, మొబైల్ ఆన్ అవుతుంది కదా, ఛార్జింగ్ మాత్రం ఎందుకు ఎక్కట్లేదంటే దీంట్లో ఐడి ఉంటుంది, బ్యాటరీ ఐడి అనేసి ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క కంపెనీ కూడా, ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్ కూడా ఈ ఐడిని ఫిక్స్ చేసి ఉంటుంది మదర్ బోర్డ్కి, దీనికి మ్యాచ్ అయ్యేలాగా. సో అది అన్మ్యాచ్ అవ్వడం వల్ల ఛార్జింగ్ ఎర్రర్ వస్తుందన్నమాట. ఓకే, దీన్ని మనం ఎలా సాల్వ్ చేసామంటే, దీని ఒరిజినల్ బ్యాటరీ వచ్చి అవైలబుల్లో ఉంది కస్టమర్ దగ్గర. సో ఆ బ్యాటరీని తీసుకొచ్చి ఆ బ్యాటరీలో ఉన్న మాడ్యూల్ ఉంది కదా, దాన్ని ఏమంటారంటే బిఎంఎస్ మాడ్యూల్ అంటారు. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షను, థర్మల్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, ఇవన్నీ ఉంటుంది ఆ చిప్లో, ఆ సిస్టంలో. సో దాన్ని మనం ఈ కొత్త బ్యాటరీకి అటాచ్ చేసాం, కానీ స్టిల్ ఎర్రర్ వస్తూనే ఉంది, ఛార్జింగ్ ఎర్రర్. సో అక్కడ కంప్లైంట్ ఏమైందంటే, వీళ్ళు బ్యాటరీలు మార్చి చెక్ చేయడం వల్ల ఈ మదర్ బోర్డ్లో ఉంది కదా బ్యాటరీ సాకెట్ కనెక్టరు, దాంట్లో ఉన్న ఐడి పిన్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది మదర్ బోర్డ్ నుంచి. యాక్చువల్గా బ్యాటరీ కంప్లైంట్ ఉంది, కానీ అది వేరే చెక్ చేయడం వల్ల, ఫోర్స్గా ప్రెస్ చేయడము, ఫోర్స్గా తీయడం వల్ల బ్యాటరీ అది ప్రాబ్లం వచ్చింది. సో మనము ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాం. కానీ ఇక్కడ ప్రాసెస్ అంతా చేశాను నేను, బ్యాటరీ ప్రాసెస్ వర్క్ చేశాను, కానీ ఆ దాంట్లో ఉన్న ప్రాబ్లం చెక్ చేసి అది చేసేటప్పుడు మొబైల్లో వీడియో తీస్తున్న మొబైల్లో అవుట్ ఆఫ్ స్టోరేజ్ అయిపోయింది స్టోరేజ్. సో అది అక్కడ కట్ అయిపోయింది, అక్కడికే వీడియో అనేది ఎండ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, సారీ ఫర్ దాట్. అక్కడ వరకు చూడండి, మీకు బ్యాటరీలో ఆ సర్క్యూట్ని ఎలా మార్చాలనేది ఒక అవగాహన వస్తుంది. ఓకే, వీడియోలోకి వెళ్దామా?
ఇక్కడ నేను జంపర్ ఇచ్చాను చూడండి, బ్యాటరీ కనెక్టర్ దగ్గర నుంచి టెస్ట్ పాయింట్కి ఇచ్చాను. అదే ఐడి లైన్ అనమాట. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనే కొద్దీ వీడియో కట్ అయిపోయింది.